విషయమై నీకు ఆశీర్వాదము కలుగును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ఏమంటావా? బుద్ధి చూపించిందంట. ఏ బుద్ధి? సుబుద్ధి. ఏ బుద్ధి? జ్ఞానం కలిగిన బుద్ధి. బుద్ధి చూపించిందంట. బుద్ధిమంతురాలు. నువ్వు చూపించిన బుద్ధికి బట్టి నువ్వు ఆశీర్వాదం పొందిన దానివి. ఆయన అంటున్నాడు మరలా ఏమంటావు? ఒక మాట చూడండి, నీవు ఆశీర్వాదము నొందుదువు కాక. శపించాలని వచ్చినవాడు, చంపాలని వచ్చినవాడు, చంపేయాలని వచ్చినవాడు, శపించాలని వచ్చినవాడు ఏం చేస్తున్నాడంటే తిరిగి మరలా ఆశీర్వదిస్తున్నాడు. చూడండి ఎంత వండర్ఫుల్. హల్లెలూయా హల్లెలూయా. చంపాలని వచ్చాడు, లేపేయాలని వచ్చాడు. అలాంటి వాడు ఏం చేస్తున్నాడంటే ఆమె బుద్ధిని బట్టి, ఆమె జ్ఞానాన్ని బట్టి ఆయన తిరిగి మరలా ఆశీర్వదించి వచ్చాడు. నీవు ఆశీర్వదించబడిన దాని అవుదువు గాక. ఆమేన్ హల్లెలూయా. ఆమె బుద్ధిని బట్టి, ఆమెకున్న జ్ఞానాన్ని బట్టి, ఆమెకున్న మంచి మనసును బట్టి దావీదు ఆమె ఆశీర్వదించాడు. ఆమె. హల్లెలూయా. మీ యజమానుడు కూడా మిమ్మల్ని ఆశీర్వదించాలి. మీ యజమానుడు కూడా మిమ్మల్ని ఆశీర్వదించాలి. మీ సేవకుడు కూడా మిమ్మల్ని ఆశీర్వదించాలి. మీరు ఎంత పని చేసుకోండి, నేను చెప్తున్నా కదా, ఎంత పనికైనా వెళ్ళండి, ఎంత కష్టపడి, మీరు ఎక్కడికైనా వెళ్ళండి, నేను చెప్తున్నా కదా, ఎక్కడికైనా వెళ్ళండి. యెహోవా ఆశీర్వదించబడని ఎడల ఆ క్యాండిడేట్ ఎంత కష్టపడినా వ్యర్థం వ్యర్థం వ్యర్థం. బాండు పేపర్ మీద రాసిస్తాను నేను. ఛాలెంజ్, ఇట్స్ మై ఛాలెంజ్. బాండు పేపర్ మీద రాసిస్తాను నేను. నువ్వు ఏదైనా మిగిలించి, నువ్వు ఏదైనా కట్టించి, ఏదైనా సంపాదించి నా దగ్గర చిన్నవాడు. నువ్వు దేవునికి దూరం అయిపోయి ఎంత పోటుగాడైనా ఎవడైనా సంపాదించలేడు. ఒకవేళ వాడు అక్రమంగా, వాడు అన్యాయంగా సంపాదించినా వానికి సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు, వానికి నిద్ర పట్టదు. అంతే. నిద్ర పట్టాలి. మనం ఆయుష్ గొప్పగా మనం ఉండాలి, మన ఆయుష్ పెరగాలి, మనం గొప్ప వాళ్ళం కావాలి, సంపద కలిగిన వాళ్ళం కావాలి, అనేకులు ఎదుట మనం దేవుని నిలబెట్టాలి అంటే ఖచ్చితంగా దేవునితో సంబంధం కలిగి ఉండాలి. ఆమేన్ ఆమేన్. నువ్వెంత కష్టపడినా, నువ్వెంత నేను ఏదో పగలగొడతా, నేనేదో చీలుస్తా, నేనేదో మిగిలిస్తా, నేనేదో కట్టాలి అని ఎంత పరిగెత్తు వ్యర్థం వ్యర్థం వ్యర్థం. నేను చెప్తున్నా కదా, వ్యర్థం. నువ్వెంత కష్టపడి దేవునికి దూరం అయిపోయి నువ్వెంత కష్టపడినా అదెంత వ్యర్థం. కూడా చెప్పాలా? మీకు కూడా ఎందుకు చెప్పాలా? నువ్వు ఎప్పుడైతే దేవునికి దూరం అయిపోతావో, దేవునికి దూరంగా బ్రతుకుతావో, నీకు రావాల్సిన దీవెనలు స్టక్ అవుతుంటాయి. హల్లెలూయా. స్టక్ అవుతాయి. మీకు తెలిసేదేదో, మిమ్మల్ని దేవుడు వాడకాలనుకున్నప్పుడు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలనుకున్నప్పుడు ఆ దీవెనలు స్టక్ అవుతాయి. ఏమైంది? ఈ చిన్న తప్పే కదా. ఏమైంది? ఈ పెద్ద తప్పే కదా, చిన్న తప్పే కదా. ఏమైంది? ఒక్క వారమే కదా. ఏమైంది? ఈ వారమే కదా. ఏమైంది? ఇది ఒక్కటే కదా. ఏమైంది? ఇదే కదా అని నువ్వు చిన్న తప్పు విషయం, చిన్నదాన్ని నువ్వు ఎంచుకుంటే ఈ చిన్న దాన్ని బట్టే నీకు రావాల్సిన పెద్ద ఆశీర్వాదం అడ్డుగా నిలబడుతుంది. ఆగిపోతాయి ఆశీర్వాదాలు నిలిచిపోతాయి. దేవునికి మనం దగ్గరై దేవుని మాట చొప్పున మనం బ్రతికితే దేవుని దీవెనలు పరిపూర్ణంగా మన మీద వాలిపోతాయి. ఆమేన్ ఆమేన్. దావీదు చంపేయాలని వచ్చాడు. చంపాలని వచ్చిన దావీదు తిరిగి మరలా దావీదు ఆశీర్వదించి ఆ కుటుంబాన్ని ఆమెను అబిగైలును ఆశీర్వదించి నువ్వు ఆశీర్వాదం పొందుదుగా కానీ ఆశీర్వదించి వెళ్తున్నాడు. చూడండి ఎంత జ్ఞానం కలిగింది. అందుకే జ్ఞానం కలిగినది తన సంసారాన్ని, తన జీవితాన్ని, తన కుటుంబాన్ని కట్టుకుంటుంది. జ్ఞానం లేనిది మూర్ఖురాలు పోల్చుకుంటుంది. నువ్వు మూర్ఖురాలు, నువ్వు జ్ఞానం కలిగిన దానివే నీకే తెలుస్తుంది. ఒకటి ఏదైనా చెప్పితే, సేవకుడు ఏదైనా చెప్పితే, బోధకుడు ఏదైనా చెప్పితే, దైవజనుడు ఏదైనా ఒకటి చెప్పితే దానికి లోపడతాది. ఎవరు? జ్ఞానం కలిగినది. జ్ఞానం కలిగిన వాడు, బుద్ధి కలిగిన వాడు, జ్ఞానం కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే, దైవజనుడు ఏదైనా చెప్తే, సేవకుడు ఏదైనా ఒకటి చెప్తే దానికి లోపడతారు, తల దించుతారు. అలా తల దించినప్పుడే వారు దీవించబడతారు. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా.
మీరేదన్నా చెప్పుకోండి, నువ్వేదన్నా చెప్పుకున్నా, నువ్వు చెప్పేది నువ్వు చెప్పుకో, నువ్వు చేసేది నువ్వు చేసుకో, మేము చెప్పేది మేము చేస్తుంటామంటే దీనివల్ల మీకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఎందుకంటే హల్లెలూయా, అబ్రహాంతో దేవుడు అంటాడు, అబ్రహాం విషయమై దేవుడు అంటాడు ఒక మాట, ఫరోతో అంటాడు, ఏ ఫరో, నీ ఎదుట నిలబడిన వాడు ఎవడనుకున్నావు? అతడు దీవిస్తే నువ్వు దీవించబడతావు, అతడు ఆశీర్వదిస్తే నువ్వు ఆశీర్వించబడతావు, అతడు శపిస్తే నువ్వు శపించబడతావు. బిడ్డ, నీ ఎదుట నిలబడిన వాడు ప్రవక్త, నీ ఎదుట నిలబడిన వాడు దైవజనుడు, అతడు నా ప్రవక్త. అతడు దీవిస్తే నువ్వు దీవించబడతావు, అతడు శపిస్తే నువ్వు చంపబడతావు, కనుక నువ్వు జాగ్రత్తగా ఉండు అంటాడు. అంటే దైవజనుడు, సేవకుడు, దైవజనుడు అభిషేకించబడిన వాడు దీవిస్తే అది మనకు దీవెన. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, అది మనకు దీవెన. ఇంకా మనం ఎంత కష్టపడినా, మనం ఎంత చేసినా, ఏం చేసినా, ఎలా చేసినా, ఎంత చేసినా అదంతా వ్యర్థం, అదంతా వ్యర్థం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ నాబాలు మూర్ఖుడు. ఒకవేళ అలాంటి మూర్ఖులు ఉంటే ఎక్కడ కానీ, లేకుంటే ఇంటి దగ్గర మీ భర్తల విషయంలో కానీ ఎక్కడైనా అలాంటి మూర్ఖులు ఉంటే మీరు మాత్రం ఖచ్చితంగా అభిగయులు కావాలి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అలానే అభిగయులు భర్తను వదిలేయలేదు. నేను మిమ్మల్ని మీ భర్తను వదిలేయనట్లేదు, కానీ నేనేం చెప్తున్నానంటే మీరు అభిగయులు వలె జ్ఞానం కలిగి దేవుని సన్నిధిలో, దేవుని యందు నమ్మకంగా దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని దేవుని వాక్యం యందు మీరు సాగిపోవాలి. మీ ఇతర ఎంత నాబాలు, ఎన్ని నాబాలు నీ మీదకి లేచినా, ఎన్ని నాబాలు ఎంత కేకలేసినా, ఎన్ని చేసినా ఈ నాబాలు అట్నే పక్కకు పెట్టేశారంటే దేవుని చిత్తమైతే అతడు ఒకరోజు దావీదు వలె మారతాడు, లేకపోతే కొట్టుకొని వెళ్ళిపోతాడు, అంతే. హల్లెలూయా, అర్థమైందా? అర్థం కదా? ఒకవేళ నాబాలు గిన ఇక్కడ ఉంటే, నాబాలు లాంటి భర్తలు గిన ఒకవేళ ఇక్కడ ఉంటే ఖచ్చితంగా దావీదు వలె మార్పు చెందాలి, దావీదు వలె జ్ఞానం కలిగి మార్పు చెందాలి. మూర్ఖంగా ఉండకూడదు, మూర్ఖత్వంగా ఉండకూడదు. మనము మూర్ఖత్వం కలిగి ఉంటే ఖచ్చితంగా నష్టపోతాం. జ్ఞానం కలిగి ఉంటే మనం ఖచ్చితంగా దీవించబడతాం. హల్లెలూయా. చూడండి, తర్వాత ఈ అబిగైలు ఆమె ఆశీర్వదించబడిందని అని చెప్పాడు, ఆశీర్వదించబడ్డాడు. అబిగైలు ఆశీర్వదించబడింది, ఇంటికి వచ్చింది. ఆ తర్వాత బాగా తాగి ఏం చేశాడంటే నాబాలు గుండె హార్ట్ అటాక్ వచ్చి నీళ్ళుకొని పోయి చచ్చిపోయాడు. దెబ్బకు హార్ట్ అటాక్ వచ్చి గుండె హార్ట్ అటాక్ వచ్చింది. ఇతను నీళ్ళుకొని, కాళ్ళు చేతులన్నీ నోరు ఆవరించి నీళ్ళుకొని చచ్చిపోయాడు. హల్లెలూయా, అర్థమవుతుందా? ఏమయ్యాడు నాబాలు అంటే కాళ్ళు చేతులన్నీ నీళ్ళుకపోయాయి, దెబ్బకు ఏమొచ్చింది, హార్ట్ అటాక్ వచ్చింది, గుండె ఆగిపోయి, గుండె పగిలిపోయి చచ్చిపోయాడు. కానీ అబిగైలు ఏమైంది అంటే, అబిగైలు తర్వాత రాజు అయిన దావీదుకు భార్యగా అయింది, రాణి అయింది. ఆమేన్, ఆమేన్. రాణి అయి సింహాసనం మీద కూర్చోబెట్టాడు దేవుడు. ఎందుకు? కేవలం జ్ఞానం కలిగిందే, కేవలం దావీదు ఆశీర్వదించే ఆశీర్వాదాన్ని బట్టి రాణి అయి సింహాసనం మీద కూర్చున్నది. నాబాలు మాత్రం అట్రాస్ లేకుండా గుండె అటాక్ వచ్చి గుండె పగిలి దెబ్బకు చచ్చాడంతే. కుక్క చావు చచ్చాడు. ఏ చావు? కుక్క చావు. మూర్ఖులంతే, మూర్ఖత్వం కలిగిన వారంతే, మూర్ఖపు మనుషులంతే. తాగి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి తెల్లారిసరికి మనిషి చచ్చిపోయాడు. ఎందుకంటే ఒక బలమైన వార్త విని గుండె అటాక్ వచ్చి నీళ్ళుకొని చచ్చిపోయాడు నాబాలు. కానీ అబిగైలు మాత్రం మరలా పెళ్లి చేసుకొని రాణి అయి సింహాసనం మీద కూర్చొని యెరూషలేము పట్టణాన్ని ఏలింది. ఆమేన్, ఆమేన్. మర్చిపోయాడా? బుద్ధిమంతురాలని మర్చిపోయాడా? బుద్ధి కలిగిన దాన్ని మర్చిపోయాడా? దీవించాడా? వదిలేశాడా? హల్లెలూయా. అదే ఈమె కూడా నాబాలు వలె నాబాలుకు సపోర్ట్ చేసే ఏమనుకున్నా, మేము కష్టపడింది ఆయనకి ఎందుకు ఇస్తాం, మేము కష్టపడ్డాం, నా భర్త చెప్పింది కరెక్టే అని భర్త కొంగు పట్టుకొని
భర్త చొక్క పట్టుకొని లేదా భర్త అడ్డపంచ పట్టుకొని భర్తతో పాటు పోయింటే ఇద్దరు ఏమయ్యేవారు? తలకాయలు రెండు లేచిపోయేవి. హల్లెలూయా. అర్థమవుతుందా? హల్లెలూయా. ఏమండి అర్థమవుతుందా? వినండి బాగా. అర్థమవుతుందా లేదో? ఎలా? ఒకవేళ నీ భర్త మూర్ఖుడు కావచ్చు, మూర్ఖుడు అయితే అయ్యాడు, నీకు సంబంధం లేదు, అతని పక్కన పెట్టేసి అతని దేవునికి అప్పచెప్పేసి నువ్వు మాత్రం ఖచ్చితంగా జ్ఞానం కలిగిన దానిపై అబిగేలు వలె నువ్వు దేవుని చేత అభిషేకించబడిన దైవజనుడిని కనిపెట్టుకొని నువ్వు ఉంటే నీవును నీ కుటుంబమును దీవించబడతారు. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అలా కాకుండా లెక్క చేయకుండా, అలా కాకుండా ఇంకొక ఆమె ఉంది. ఆమె లెక్కగిన మాట్లాడితే ఏమవుతారు తెలుసా? ఈ వ్యక్తి దెబ్బకు చచ్చాడు గుండెకి వచ్చి, ఈమె సింహాసనం మీద కూర్చొని. ఇక్కడ చూడండి, ఇంకొక ఆమెను చూపిస్తా. 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం చదువు. యెహోవా మందసము దావీదు పురమునకు రాగా సౌలు కుమార్తె అగు మీకాలు కిటికీలో నుండి చూచి యెహోవా సన్నిధిని గంతులు వేచు నాట్యమాడుచున్న దావీదును కనుగొని తన మనసులో అతనిని హీనపరిచెను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. చూడండి, అయిపోయింది, ముగిస్తా. ఒకసారి బిగ్గర చప్పట్లు కొట్టాలి అందరూ. బిగ్గర చప్పట్లు కొట్టాలి, బిగ్గరగా. హల్లెలూయా. దావీదు రాజు అయ్యాడు. అది వరకు దావీదు అడవులలో కొండలలో ఉంటూ తిరుగుతూ ఉన్నాడు. తర్వాత దావీదు రాజు అయ్యాడు. చూడండి, దావీదు ఊరు బయట ఉన్నాడని, దావీదు కొండలలో ఉన్నాడని, దావీదు అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు, దావీదు ఏం లేదు బొమ్మ ఎత్తిపోయిందని నా వాళ్ళు మాట్లాడాడు. ఆ తర్వాత దావీదు ఏమైందంటే రాజు అయ్యాడు. తర్వాత ఏమయ్యాడు? రాజు అయి కూర్చున్నాడు. ఫస్టేమో కొండలలో, లోయలలో, తిప్పలలో అక్కడ ఇక్కడ కూర్చున్నాడు. తర్వాత ఏమయ్యాడు అంటే రాజై ఇశ్రాయేలు దేశంలో రాజుగా ప్రతిష్ఠించబడి సింహాసనం మీద కూర్చున్నాడు. చూడండి, హల్లెలూయా. అంతే జీవితాలు అంతే. ఎప్పుడు ఒకేలా ఉండవు అనుకోవద్దు. నేనైతే అదే నా ఆశ, నా నమ్మకం, అదే నా ఆశ. అదే ఏ కొరతతో, ఏ బాధతో, ఏ వేదనతో, ఏ స్థితిలో ఉన్నామో ఖచ్చితంగా దేవుడు ఒక దినం స్థితి మారుస్తాడు. నా విశ్వాసం అదే, నా నమ్మకం అదే. దేవుడు గొప్పగా నన్ను వాడుకుంటాడు, గొప్పగా దేవుడు నన్ను అభిషేకిస్తాడు, గొప్పగా నన్ను వాడుకుంటాడు. చుట్టుపక్కల ప్రాంతాలను సైతం కదిలించగలిగే శక్తితో నన్ను నింపి దేవుడు ఖచ్చితంగా నన్ను వాడుకుంటాడు. గొప్ప మందిరాన్ని ఈ ప్రాంతంలో నేను కడతాను, గొప్ప మందిరాన్ని నేను కడతాను, గొప్ప ఆశ్రమం నేను కడతాను, గొప్పగా నేను వాడబడతాను. దేవుడు నాకు ఇచ్చిన దర్శనాన్ని నెరవేరుస్తాడు. దేవుడు నన్ను విమానంలో ఎక్కిస్తానన్నాడు, విమానంలో ఎక్కి వెళ్ళి స్వార్థ ప్రకటించా. అలా చేస్తాను. దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు, నాకు మాట ఇచ్చాడు. మాట ఇచ్చింది మనిషి కాదు, మాట ఇచ్చిన వాడెవడు? దేవుడు. మనుషులు మాటిస్తే ఖచ్చితంగా మనుషులు మాటిస్తే ఏమవుతుంది అంటే తప్పుతారు. అన్నా నువ్వు పెద్ద తోపన్నా, అన్నా నువ్వు అదన్నా, అన్నా ఇదన్నా, అన్న నిన్ను వదిలిపెట్టనన్నా, అన్నా మిమ్మల్ని వదిలిపెట్టమన్నా, అన్నా 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 అన్నా. మనుషులు అన్నా అని ఇప్పుడేమో అన్నా అంటారు. అవసరం తీరిపోయిన తర్వాత గొంతు కోస్తారు, తప్పిస్తారు. హల్లెలూయా. అంటే అన్నా అప్పుడు నీ దగ్గరకు వచ్చినప్పుడు సమస్యలు వేరన్నా, ఇప్పుడు వేరన్నా. అంటే అప్పటికిప్పటికి ఏమమ్మా అప్పటికిప్పటికి బాగలేకొచ్చావు, బాగయ్యావు, నీ స్థితి బాగలేకొచ్చావు, నీ స్థితి బాగైంది, ఇప్పుడు ఏమైంది? మారిపోయావా? అంటే ఏమైంది? ప్రేమ చూపించే ప్రేమ ఎక్కువైపోయిందా నీకు? దగ్గర తీసుకొని గుండెలకు కత్తుకొని నీ నిమిత్తం ప్రార్థన చేసి నీతో ప్రేమగా మాట్లాడడం వల్ల చీపైపోయామా? ఏమైంది ఇప్పుడు? హల్లెలూయా, హల్లెలూయా. ఏమైంది అంటే మనుషులు అంతే. అవసరం తీరిపోయిన తర్వాత అంతే. మనుషులు అవసరం ఉన్నంత వరకే మనం వాడుకుంటారు, అవసరమైన తర్వాత తప్పిస్తారు, అలా మెల్ల తప్పించి వెళ్ళిపోతారు. హల్లెలూయా. అవసరం ఉన్నప్పుడు వాళ్ళకి ఏదైనా ఆపద వచ్చినప్పుడు నాకైతే భయంకరంగా ఫోన్లు వచ్చాయి.
సొంతం నా రక్తం మంచుకొని పుట్టిన నా సహోదరు కూడా మాట్లాడదు ఫోన్లో. అలా మాట్లాడతారు. అన్నా అన్నా నా సహోదరి నాతో పాటు పేగు తెచ్చుకొని పుట్టింది కూడా నాతో ఆ విధంగా మాట్లాడదు. అలా మాట్లాడతారు ఫోన్ చేసి. అన్నా 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 నీ బాగలేనప్పుడు అన్నా 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 మరి నీ బాగైనాక ఏమయ్యావన్నా, ఏమయ్యావు, ఎక్కడికి పోయావంటే అవసరం నీరు పిల్లన్నా, బాగైందన్నా, ఏం పని అన్నా నీతో మాకు లేలోయా అంతేనంటారా కాదంటారా? అంతేనే చేస్తారు. ఏం మిత్తకున్నారు ఎవరు కాదా? లేదు అంటే మీరు బయట పడతారండి. మీరు కాదులేండి, మీరు కాదు. ఎందుకంటే మీరు ఇక్కడ నాకు ఏదో కళ్ళ ఎదురుటంలా లేనోళ్ళు అక్కడ ఉన్నోళ్ళు. లేలోయా మీరు కాదులేండి. మీరేనా? మేము కాదన్నా అంటే చేయండి. ఎత్తలేదంటే ఏదో డౌట్ ఉంది. లేలోయా దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. అయితే మనుషులు అలా ఉంటారు. అయితే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు మనం ఒకేలాగా ఉండం, ఎప్పుడు ఒకేలాగా ఉండం. దావీదును దేవుడు అభిషేకించాడు. దావీదును దేవుడు అభిషేకించిన తర్వాత కష్టాలు వచ్చేసాయి. అది వరకు దావీదు గొర్రెలు కాసుకుంటూ ఏదో మేకలు కాసుకుంటూ గొర్రెలు కాసుకుంటూ ఏదో అడవిలో పారైపోతా ఉండేవాడు. ఎప్పుడైతే దావీదును అభిషేకించాడో రాజుగా, దావీదును అభిషేకించిన రాజుగా దేవుడు అభిషేకించిన తర్వాత ప్రవక్త అయిన సమూయేలు దావీదును అభిషేకించిన తర్వాత దావీదు కష్టాలు వచ్చినాయి, దావీదుకు శ్రమలు వచ్చినాయి. దావీదు ఎక్కడికి వెళితే అక్కడ శత్రువులు వస్తున్నారు, ఎక్కడికి వెళ్తే అక్కడ చంపడానికి వస్తున్నారు. అడవిలో పాలైపోయాడు, కొండల పాలైపోయాడు, తిప్పల పాలైపోయాడు. ఎక్కడ పడితే అక్కడ తినడానికి తిండి లేదు. దీన స్థితికి తయారైపోయాడు. ఏడ్చుతున్నాడు. కొండల దాపున, కొండ లోయల సందుల్లో పెద్ద చెట్టు సొరంగాలు దాక్కొని ఏడుస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. అది కీర్తన గ్రంథం మనం చదివితే కీర్తన గ్రంథంలో ఆ పదాలన్నీ, ఆ ప్రార్థనలన్నీ దావీదు పారిపోయినప్పుడు రాసిన పాటలే. దావీదు తన శత్రువులు తరుముతున్నప్పుడు వారి నుంచి పారిపోయి పాటలు రాశాడు. అయ్యో ప్రభువా నా శత్రువులను తరుముతున్నారయ్యా, నన్ను అభిషేకించావు కదా, నాకు ఎక్కడ, నేను ఎప్పుడు రాజు అయ్యింది, నేను ఎప్పుడు సింహాసనం మీద కూర్చునేది, నన్ను రాజుగా అభిషేకించావే, నేను ఎప్పుడయ్యా అని దావీదు కొండల పాలు, లోయల పాలు, కాలువలు ఎక్కడ పడితే అక్కడ పట్టుకొని వెళ్ళిపోతా ఉన్నాడు. ఎందుకంటే శత్రువులు తరుముతున్నారు, చంపడానికి వచ్చారు దావీదును. హల్లెలూయా. దేవుని దగ్గరికి మనం వచ్చినాక, దేవుణ్ణి మనం ఆశ్రయించిన తర్వాత మొదటగా మనకు వచ్చేది కష్టాలే. దావీదు మీదకి అభిషేకం రాకముందు దావీదు బాగున్నాడు. దావీదు మీదకి అభిషేకం వచ్చిన తర్వాత దావీదు ఏమంటే కష్టాల పాలయ్యాడు, శ్రమల పాలైపోయాడు. దావీదును తరుముతున్నారు, అందరూ దావీదును తరుముతున్నారు. దావీదు ఎప్పుడైతే అభిషేకించబడ్డాడో కష్టాలు వచ్చేసాయి. ఆ కష్టాలలో ఉన్న దావీదు, శ్రమల్లో ఉన్న దావీదు ఏమయ్యాడంటే తర్వాత రాజై కూర్చున్నాడు. మొదటి సమూయేలు గ్రంథంలో ఆయన కష్టాల పాలయ్యాడు. రెండో సమూయేలు గ్రంథం దగ్గరికి వచ్చేసరికి దావీదు రాజై కూర్చున్నాడు. అప్పుడేమో బానిసగా ఉన్నాడు, ఇప్పుడు రాజై కూర్చున్నాడు. ఆమేన్. యేషోబు కూడా అంతే, బానిసగా వెళ్ళిపోయాడు యేషోబు. తర్వాత రాజై చుట్టుపక్కల దేశాలకన్నిటికీ యోషోబు దిక్కయ్యాడు. ఆమేన్. ఆమేన్. ఖచ్చితంగా ఇప్పుడు మన స్థితి బాగలేకపోవచ్చు, ఇప్పుడు మన పరిస్థితి బాగలేకపోవచ్చు. ఖచ్చితంగా ఏదో ఒక రోజు దేవుడు మనం దీవిస్తాడు, ఏదో ఒక రోజు దేవుడు ఖచ్చితంగా మనల్ని వాడుకుంటాడు. నా విశ్వాసం అయితే అది. ఏదో ఒక రోజు దేవుడు నన్ను వాడుకుంటాడు, ఏదో ఒక రోజు దేవుడు నన్ను గొప్ప సేవకునిగా చేస్తాడని నా విశ్వాసం. ఆమేన్. 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 100 మంది మోసం చేసి నన్ను వెళ్తే తిరిగి మరలా దేవుడు 200 మందిని పంపిస్తాడని నా విశ్వాసం. ఆమేన్. హల్లెలూయా. లేదు విశ్వాసం అంటే కోటని బిగ్గర చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. ఖచ్చితంగా విశ్వాసం కలిగి ఉండండి. ఏదైనా దేవుని యందు, దేవుని మాట యందు, ఆయన మాట మీద నిలబడి బుద్ధిమంతురాల వలె మీరు మాట మీద నిలబడండి. ఖచ్చితంగా దేవుడు ఒకరోజు మనం దీవిస్తాడు. ఆమేన్. ఇప్పుడు మనం కష్టాలు పడిండొచ్చు, శ్రమలు పడిండొచ్చు, నిందలు పడుతుండొచ్చు, అవమానాలు పడి ఎంత నలిగిపోతుండొచ్చు, చెప్పుకోలేని బాధతో నలిగిపోతాం.
అయినా పర్వాలేదు, విశ్వాసాన్ని వదిలిపెట్టకండి, నమ్మకాన్ని వదిలిపెట్టకండి. ఎక్కడ 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 ఏ దాన్ని అయితే మీరు నమ్మారో దాన్ని పట్టుకోండి గట్టిగా. ఏ విశ్వాసం కలిగి ఉన్నారో ఆ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోండి. విశ్వాసంలో సల్లడిల్లిపోవద్దు, విశ్వాసంలో బలహీనమైపోవద్దు. అదే విశ్వాసం గురించే చెప్తూ ఆయన అన్నాడు, బండ మీద కట్టబడిన వాళ్ళు అన్నారు. బండ మీద అంటే బండ మీద కట్టబడిన వాళ్ళు విశ్వాసంతో ఉంటాడు, నమ్మకంతో ఉంటాడు. ఏదో ఒక రోజు ఏదో ఒక రోజు ఏదో ఒక రోజు దేవుడు నన్ను దీవిస్తాడని నమ్మకంతో ఉంటాడు. ఆమేన్, ఆమేన్. ఏదో ఒక రోజు నా భర్తను మారుస్తాడు, ఏదో ఒక రోజు నా పిల్లలు మారుస్తాడు, ఏదో ఒక రోజు నా అప్పులు తీసేస్తాడు, ఏదో ఒక రోజు దేవుడు నా స్థితి గతులన్నీ మారుస్తాడని విశ్వాసంతో కలిగి ఉన్నవాడే బండ మీద కట్టబడిన వాడు. ఆమేన్. ఓ సాక్ష్యం నేను విన్నాను, ఓ సాక్ష్యం నేను విన్నాను. చూడండి, ఈమె కూడా అబిగైలే. ఈ సాక్ష్యంలో ఈమె కూడా అబిగైలే. జ్ఞానం కలిగింది, మంచిది జ్ఞానం కలిగింది. ఇలాంటి జ్ఞానం కలిగిన వాళ్ళు దేవుని కంటికి ముత్యం లాంటి వాళ్ళు అంట. అబ్బా, జ్ఞానం కలిగిన స్త్రీలు వాళ్ళు సంఘంలో కానీ బయట కానీ భర్త ఎదుట కానీ దేవుని ఎదుట కానీ వారు ముత్యం లాంటి వాళ్ళు, ముత్యం లాంటి వాళ్ళు. మాట ఇచ్చినా మాట తప్పరు వాళ్ళు, మాట ఇచ్చినా కష్టమైన సుఖమైన బాధైన మాట తప్పరు. హల్లెలూయా. పరిచర్య శుక్రవారం ఆదివారం వస్తూ పరిచర్య చేస్తూ, శుక్రవారం ఆదివారం సంఘాన్ని కనిపెట్టుకుని శుక్రవారం ఆదివారం పరిచర్య చేస్తూ సంఘాన్ని కనిపెట్టుకున్న వాళ్ళు నాకు చెప్తూ ఉంటారు, మా ఆయన ఇలా అన్నాడన్నా, ఇంట్లో ఇలా అంటున్నారన్నా, చుట్టుపక్కల ఇలా అంటున్నారన్నా. హల్లెలూయా. చుట్టుపక్కల ఇలా అన్నారన్నా, అలా అన్నారన్నా, ఇలా అంటున్నారన్నా, అలా అంటున్నారన్నా, ఈ విధంగా అన్నారన్నా అని బాధపడుతూ ఏడుస్తున్న దగ్గర చెప్తూ ఉంటారు శుక్రవారం. అలా శుక్రవారం వాళ్ళు వస్తూ బాధపడుతూ నాకు అనిపిస్తుంది, ఎందుకు పెట్టాలి శుక్రవారం ప్రార్థన? అవసరమా? నాకేం అవసరం? ఎందుకు పెట్టాలి నేను? ఎవడేమైతే నాకెందుకు? ఎవడొస్తారా? అసలు ఎందుకు పెట్టాలి నేను? నాకేం అవసరం? వాళ్ళకి వెళ్ళినప్పుడు నాకేం అవసరం? శుక్రవారం ఏమైనా వస్తుందా? రాదు. ఏదైనా ఎవరైనా కాంతి ఇస్తారా? అది ఏమి ఉండదు. అది కాక మళ్ళీ మనం భోజనాలు పెట్టి అన్నాలు పెట్టి అవి పెట్టి పెట్టి మనకు ఎదాగా మళ్ళీ ఖర్చు, మనకు రెండో ఖర్చు ఇది. నాకు మళ్ళీ ఆదివారం భోజనాలు పెట్టడమే బాగా కష్టతరం అయితే మళ్ళీ నాకు శుక్రవారం ఇదొక కష్టం, ఇదొక శ్రమ. నాకు అనిపిస్తుంది ఎందుకు పెట్టాలి, ఎందుకు అవసరం, అనవసరం, ఎందుకు శుక్రవారం ప్రార్థనలు? ఎవరెట్ట పోతే నాకెందుకు, ఎవరేమైపోతే నాకెందుకు అనిపిస్తుంది. నాకు ఒకసారి ఎందుకు అనిపిస్తుంది అంటే వాళ్ళు చెప్పే బాధలను బట్టి, వాళ్ళు చెప్పే సమస్యలను బట్టి అలా అనిపిస్తుంది. హల్లెలూయా. చూడండి, అంత శ్రమ పడుతూ అంత బాధపడుతూ శుక్రవారాలు పరిచర్య చేస్తూ పరిచర్యకు వస్తున్నారు వాళ్ళు. పరిచర్యకు వస్తూ నమ్మకంగా సంఘాన్ని కనిపెట్టుకున్న బిడ్డలకు దేవుడు ఎవరికన్నా అలా పరిచర్య చేస్తూ ఉన్న బిడ్డలు ఎవరికైనా ఏదైనా తక్కువైంది అనడానికి అవకాశమే లేదు. ఎవరు ఏదైనా రోగంతో ఉన్నారనడానికి అవకాశమే లేదు. ఎవరు ఏదైనా సమస్యతో ఉన్నారనడానికి అవకాశమే లేదు. వారికి ఏది తక్కువ కాలేదని నేనైతే ధైర్యంగా రొమ్ము ఇడుచుకొని చెప్తాను. హల్లెలూయా. రొమ్ము ఇడుచుకొని నేను చెప్తాను. శుక్రవారం నన్ను కనిపెట్టుకుని పరిచర్య చేసే బిడ్డలకు ఏది తక్కువ కాలేదని నేను రొమ్ము ఇడుచుకొని బలిపీఠం నిలబడి చెప్తాను. ఒకవేళ శుక్రవారం మందిరానికి వస్తూ పరిచర్య చేస్తూ ఎవరికైనా ఏదైనా తక్కువ అయిందన్నా అంటే ఎవరైనా నా ముందు చిన్నపడవచ్చు. హల్లెలూయా. తక్కువ ఏ తక్కువ ఉంది తెలుసా? ఈ పక్కన ఉంటారే నాబాలు లాంటి వాళ్ళు, నాబాలు మూర్ఖులు. ఈ మూర్ఖులు అనే మాటలను బట్టి వారికి అదే తక్కువ, అంత మించి ఏ తక్కువ కాదు. దేవుడు వారికి వారి కుటుంబానికి ఏమి తక్కువ చెయ్యడు. మూడో చెప్పనా, వారు చేస్తున్న పరిచర్యను బట్టి ఖచ్చితంగా కుటుంబం చుట్టూ కాపుదల ఉండాలని చేస్తున్నాను. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఉండాలి. ఉండకపోతే ఒప్పుకుంటామా? ఒప్పుకోను. నేను ఒప్పుకోను అసలు. పరిచర్య చేసే బిడ్డ శుక్రవారం నన్ను కనిపెట్టుకుని నాతో పాటు శుక్రవారం నన్ను వెంబడించే వాళ్ళ కుటుంబంలో ఇంత చిన్న రవ్వ, ఇంత చిన్న సమస్య వచ్చినా నేను ఊరుకోను. నేను వారిపోతాను మా పిల్లల దగ్గరికి వచ్చి. హల్లెలూయా. నా దగ్గరకు వచ్చి చెప్తారు వాళ్ళు, నా సమస్య పక్కన పెట్టి ముందు నేను నా హృదయంలో రోధిస్తా. నేను వారి నిమిత్తమై, వారికి తినడానికి లేకపోయినా, వారి సమస్య వచ్చినా, ఏదైనా బాధతో ఏదైనా కన్నీళ్లతో ఉన్నా నేను ముందు వారి నిమిత్తమై దేవునితో కొట్లాడతా. నేను ముందు. హల్లెలూయా, హల్లెలూయా. కొట్లాడతంతే, ఇంకా కొట్లాడతంతే జరగాలంటే వారి జీవితంలో జరుగుతా యేసు నామములో. ఆమేన్. సమృద్ధిగా విత్తువారు సమృద్ధిగా పంట కోసుకుంటారు అంతే.
అడపదడప విత్తువారు అడపదడపన కొట్టుకొని పోతారు గాలికి. సమృద్ధిగా దేవుని హత్తుకొని ఉన్నవారు, సమృద్ధిగా దేవుని హత్తుకొని ఉన్నవారు పరిపూర్ణంగా దీవించబడతారు దేవుని చేతులు. ఆమేన్. నువ్వు ఎంత కష్టపడు, నువ్వు శుక్రవారం రావాకు, ఆదివారం రావాకు, 2 వారాలు రావాకు, 3 వారం ఒత్తిగా ప్రార్థన కష్టపడి ఎంత కష్టపడినా నీ కష్టం ఎలా తెలుసా? నీ సంపద చినిగిన సంచులు వేసినట్లు నేను చెప్తున్నా. రాసి పెడతా, బాండ్ పేపర్ మీద రాసిస్తా నేను. నువ్వు ఆదివారాల మందిరం రాకుండా దేవునికి దూరం అయిపోయి కష్టపడు కష్టపడు కష్టపడు, నీ సంపాదన అంతా చినిగిన సంచులు వేసినట్లే ఒక రోజు అది కొట్టుకొని పోతుంది గాలికి, కొట్టుకుపోయినట్టే. ఆమేన్ ఆమేన్. కొట్టుకొని పోదంటారా? 1 లక్ష రూపాయలు వడ్డీకి ఇవ్వండి. 1 లక్ష రూపాయలు వడ్డీకి ఇచ్చింటారు. 2 లక్షలు 1 50,000 1 లక్ష రూపాయలు ఇచ్చినావు. ఒక రోగం నీకో నీ భర్తకో నీ పిల్లలకు వచ్చి పడితే ఏమవుతుంది? లక్ష పోయి లక్ష అప్పు అవుతుంది. ఏందో అర్థమైంది, అర్థం కాలేదా? ఇట్టంటే మాకు నచ్చదన్న అంటారా? లేలోయ, ఇట్ట నువ్వు మాట్లాడితే కష్టమన్నా, కష్టమైన తప్పదన్న, ఇష్టంగా తీసుకున్నా అంతే. ఆమేన్. ఇలా కష్టమని చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అన్నమాట. ఏంటంటే నువ్వు మొక్క మీదే అంటావు, మొక్క మీద మాట్లాడతావు. ఏంటంటే మొక్క మీద మాట్లాడడం తప్పదు. మరి ఇంకా ఉండేది ఉన్నట్టుగా మాకేం చెప్పాలంతే. నువ్వు వస్తే ఎంత రాకపోతే ఎంత, ఐ డోంట్ కేర్. దేవుడు నన్ను లెక్క అడుగుతా, నేనేం చెప్పాలి దేవునికి? నాకు అవసరమా? మీరు చెప్పండి. ఇంత కష్టపడుతూ ఇంత శ్రమ పడుతూ యవన జీవితంలో దేవుని కోసం నిలబడి ఇంత నలిగిపోతాను దేనికి? మీరు ఏమైనా అడ్డంగా తిరిగిరండి, అడ్డంగా పొర్లిరండి, పంది పొర్లిరండి, ఏమనకుండా మిమ్మల్ని ఆశీర్వదించి పంపిస్తానే. అందుకోసం నేను సేవ నాకెందుకు? నేను ఉన్నది ఉన్నట్టు చెప్తా, ఉన్నది ఉన్నట్టు మొక్క మీద పగలగొట్టినట్టుగా మాట్లాడతా. మొక్క మీద పగలగొట్టినట్టే మొక్క మీద నేను మాట్లాడతా. ఐ డోంట్ కేర్. వచ్చే వాళ్ళు వస్తారో వెళ్తారు, నా సంబంధం లేదు. అలా చెప్పమంటారా? లేకుంటే మిమ్మల్ని కప్పి పంపించమంటారా? చెప్పండి. మీరు కప్పి పంపి అన్న చేస్తాను. కప్పి పంపి అన్న వద్దా? ముసుగు తీసేసి పంపి అన్న అలా అయితే కొట్టని బిగిర చెప్ప. అది మన ప్రభు కోరుకునేది. ఆమేన్. అది మన తండ్రి కోరుకునేది. మన తండ్రి మనలో కోరుకునేది అదే. ముసుగు తీసేయమ్మా, ముసుకొద్దమ్మా. ఏం ప్రభు అంటే, ముసుగు నేనేరా నీకు ముసుగు, నేనే నీ ముసుగును, నన్ను ధరించుకో, అదెందుకు తీసే అంటాడు ఆయన. హల్లెలూయా. ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడు. గుండెల మీద చేసుకొని చెప్తా, నా తండ్రి, నా దేవుడు, నా ప్రభు పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి. అంతే, ఉండాలి పరిశుద్ధంగా. ఆమేన్ ఆమేన్. ఆయన పరిశుద్ధంగా ఉండాలంతే. ఆయన పరిశుద్ధత, మనం కూడా పరిశుద్ధులమే. ఆమేన్. ఇంతకు ఎక్కడి నుంచి ఎక్కడాకి వచ్చా నేను? ఏమన్నా ఎటు వస్తున్నావు అంటారా? హల్లెలూయా. నేను ఎటు రాలేదు, నాకు గుర్తే ఉంది. అయితే నేను చెప్పాల్సిన సబ్జెక్ట్ మీకు అర్థమైతే చెప్తా, లాస్ట్లో వివరిస్తా. నేను ఎక్కడి నుంచి ఎటు వస్తున్నాను, ఎక్కడ ముగిస్తాను మీకు క్లారిటీ ఇచ్చి ముగిస్తా. హల్లెలూయా. క్లారిటీ ఇవ్వకుండా నేను ముగియాను, క్లారిటీ ఇస్తా. ఎక్కడికి వచ్చాము? తప్పిపోయిన కుమారుని దగ్గర నుంచి ఇదిగో ఈ రోజు ఇక్కడ ముగిస్తా. ఈ 3 సబ్జెక్టులు 3 వారాలు ఈ 3 లింక్ అయి ఉన్నాయి, ఇక్కడ ముగిస్తా. హల్లెలూయా. ఇక తప్పిపోయిన కుమారు సబ్జెక్ట్ దగ్గర నుంచి రేపు నెక్స్ట్ వారం వేరే సబ్జెక్ట్. అంటే ఇది 3 గడిచిన వారం, నిన్నటి వారం, ఈ 3 లింక్ అయి ఉన్నాయి. హల్లెలూయా. ఎక్కడ దాకా వచ్చాను? ఏదో ఎక్కడ దాకా వచ్చినట్టున్నారు కదా. ఎక్కడ దాకా వచ్చానమ్మా? ఏదో మామిడికాయ పచ్చడి అన్నామని అంటారా? మామిడికాయలు అన్నారు కదా, అదే మామిడికాయ దగ్గర కదా. ఎక్కడ దాకా వచ్చానా? ఎక్కడ దాకా వచ్చాను? మామిడికాయలా? మామిడికాయలే. హల్లెలూయా. మామిడికాయలే మనకు. మామిడికాయలు గుర్తుంటాయని వాక్యాలు గుర్తుండవు. మామిడికాయల దగ్గరకు వచ్చే కదా. హల్లెలూయా. ఎక్కడికి అంటే దావీదు అడవి పాలైపోయాడు. ఎందుకు అడవి పాలైపోయాడు ఆ విషయం అక్కడికి వచ్చాం మనం. ఎందుకు దావీదు అడవి పాలైపోయి తర్వాత రాజే కూర్చున్నాడు? పాస్టరమ్మ గురించి మీకు చెప్పే సాక్ష్యం చెప్తే నేను దాటుకున్నా కదా. పాస్టరమ్మ దైవ సేవకురాలు, 2 భార్యాభర్తలు, గొప్ప మంచి పరిచారకులు, మంచి సేవకులు. మంచి సేవకులైతే ఒక పట్టణానికి దేవుడు పొమ్మని చెప్పాడంట. వారికి ఒక గ్రామానికి వెళ్ళమని చెప్తే ఆ గ్రామానికి వాళ్ళు సువార్త చెప్పడానికి వెళ్ళారు. గురించి చెప్పినప్పుడు నాకు అలాంటి జ్ఞానాన్ని, అలాంటి బుద్ధిని దేవుడు నాకు దయచేయాలని నా మనసులో అనుకుంటున్నాను. అయితే అబిగయీల్ లాంటి సాహసము, అలాంటి బుద్ధి జ్ఞానం కలిగి భర్త నిమిత్తమై ఆమె దావీదు దగ్గర సాగిల పడిన అలాంటి జ్ఞానమును అన్ని విషయాల్లో తప్పించడానికి ప్రయత్నించిన
అవన్నీ వింటున్నప్పుడు నాకు చాలా ధైర్యంగా ఉంది. అలాంటి వాక్యాన్ని నేను ఉంటున్నాను, అలాంటి బుద్ధిని జ్ఞానాన్ని దేవుడు నాకు ఇవ్వాలని నేను మనసులో అనుకుంటున్నాను. వాక్యం వారం కూడా నేను విని బలపడుచున్నాను. ఇలాంటి వాక్యాలు బయట వింటున్న వారికి కూడా ఎంతో ఆదరణ బలం అందిస్తున్నారు సేవకుడు. అందుకు వందనాలు. అన్నగారు వాక్యం చెప్తుండగా దావీదు గురించి నా హృదయంలో ఎంతగానో మంట పుట్టింది, ఎంతగానో నేను వాక్యము ద్వారా బలపడ్డాను. దావీదు గురించి అన్న వాక్యం చెప్తూ ఉండగా నేను కూడా దావీదు వల్ల అభిషేకించబడి నేను కూడా దావీదు వల్ల దేవుని కోసం నిలబడాలని దేవుడు నాతో మాట్లాడాడు. దావీదు వల్ల నేను కూడా